జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా అమ్మాయి పేరు నిహారిక. మీ అబ్బాయిని రెస్టారెంట్లో చూసింది. మొదటి చూపులోనే మనసు పారేసుకుంది. చూడండి, కావ్య, కావ్య, నువ్వా కావ్య? మీరు చెప్పండి. మా అమ్మాయికున్న టేస్ట్లకి ఎలాంటి అబ్బాయిని వెతకాలా అని మేము చాలా టెన్షన్ పడుతుంటే తను మా పని సులువు చేసింది. చేసుకుంటే శ్రీకర్ని చేసుకుంటానని మాట్లాడరండి అని పంపించింది. అబ్బాయిని పిలిచి మాట్లాడితే మిగిలిన విషయాలు పెద్దవాళ్లం, మనం మాట్లాడుకుందాం. మావాడింట్లో లేడులేండి. అయినా ఇది జరిగే పని కాదు, మీరు బయలుదేరొచ్చు. కారణం? చాలా కారణాలున్నాయి. అవేంటో చెప్పండి. కుదిరితే ముందడుగు, లేదంటే వెనకడుగు. దాందే ఉంది. అన్నీ అనుకోగానే అవో కదా. చూడండి, కాబోయే అల్లుడి మీద మీకు ఎలాంటి అభిప్రాయాలుంటాయో కోడలి విషయంలో మాక్కూడా కొన్ని కట్టుబాట్లున్నాయి. మేం చూసేది ఆస్తులు అంతస్తులు కాదండి, మా ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లగలిగే కోడల్ని. ఆచార వ్యవహారాలా? ఏంటవి? ముందు మీ అమ్మాయి జాతక వివరాలు చెప్పండి. జాతకం కలిస్తే అప్పుడు మా నియమనిష్టల గురించి చెప్తాను. మీ అమ్మాయిది ఏ రాశి? మేషరాశి. మేషరాశి. నక్షత్రం? భరణి నక్షత్రం. భరణి నక్షత్రం. మాసం? కార్తీక మాసం. కార్తీక మాసం. వారం? శుక్రవారం పుట్టింది. శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి నా ఇంటికి కోడలిగా వచ్చేలా చెయ్యి తల్లి. ఏమైందండి? మీరు చెప్పింది నిజమేనా? ఇందులో అబద్ధం చెప్పటానికి ఏముందండి? మా అత్తయ్య గారు వాళ్ళు ఎదురు చూస్తుంది అలాంటి జాతకం కలిగిన అమ్మాయి గురించేలేండి. అయినా ఈ రోజుల్లో జాతకాలతో అంత పట్టింపేముందండి? దాని గురించి తెలియాలంటే మీకు మా ఊరి గురించి, మా గ్రామం గురించి, మా పెద్దల గురించి, మా ఇలవేల్పైన అన్నపూర్ణాదేవి గురించి తెలియాలి. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి సంవత్సరం ముక్కు పుడకను ధరించి అమ్మవారి ప్రసాదం చేసి ఏరువాక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.